8th స్టేట్ వచ్చేసరికి నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. నాగాలాండ్లో ప్రవహించే రివర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ నాగాలాండ్ ఈస్ డోయాంగ్ అండ్ ధన్సిరి. ఈ 2 రివర్స్ ఎక్కడికి వచ్చి కలుస్తాయంటే బ్రహ్మపుత్రాలు వచ్చి డ్రైన్ ఇన్ బ్రహ్మపుత్ర. నేషనల్ పార్క్స్, ఇంటంకి నేషనల్ పార్క్. ఇక్కడ ఫెస్టివల్ వచ్చేసరికి హార్న్బిల్ ఫెస్టివల్, చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. నాగాలాండ్లో పెద్ద ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్, చాలా ఇంపార్టెంట్ ఇది. 9th స్టేట్ హర్యానా క్యాపిటల్ వచ్చేసరికి చండీగఢ్. హర్యానా క్యాపిటల్ చండీగఢ్, పంజాబ్ క్యాపిటల్ కూడా చండీగఢ్. బీహార్ క్యాపిటల్ వచ్చేసరికి పాట్నా. బీహార్ బోర్డర్స్ వచ్చేసరికి నార్త్ వైపు నేపాల్, వెస్ట్ వైపు ఉత్తరప్రదేశ్, సౌత్ వైపు జార్ఖండ్, ఈస్ట్ వైపు వెస్ట్ బెంగాల్. మీరు మ్యాప్లో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. లో ఫ్లో అయ్యే రివర్స్ గాగ్రా, గండక్, కోసి, సోన్. దీస్ ఆర్ ది 4 మేజర్ రివర్స్ విచ్ ఆర్ పాసింగ్ ఇన్ బీహార్ స్టేట్. దీస్ 4 రివర్స్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ హిమాలయన్ శివాలిక్స్ దగ్గర నుంచి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. ఈ లాస్ట్లో ఉన్న శివాలిక్స్ దగ్గర నుంచి ఈ రివర్స్ ఆరిజినేట్ అవుతాయి. గాగ్రా, గండక్, కోసి, సోన్. కోసిని ఏమని పిలుస్తారంటే సారా ఆఫ్ బీహార్, దుఃఖదాయిని ఆఫ్ బీహార్, సారా ఆఫ్ బీహార్. ఈ 2 పదాలు ఎలా ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే హిమాలయాస్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా మెల్ట్ అయిపోయిందో అప్పుడు ఈ కోసి రివర్ అనేది ఓవర్ఫ్లో అయ్యింది, అంటే క్యాచ్మెంట్ ఏరియా పెరుగుద్ది. క్యాచ్మెంట్ ఏరియా అంటే అది ఫ్లో అయ్యే విడ్త్ అనేది ఎక్కువ పెంచింది. విడ్త్ పెంచడం వల్ల ఏమైందంటే ఫ్లడ్డింగ్ వస్తుంది. ఫ్లడ్డింగ్ వల్ల అక్కడ ఉన్న బీహార్లో ఉన్న కొన్ని స్టేట్స్లో ఓవర్ఫ్లో అవడం వల్ల ఆ ప్లేసెస్ అన్నీ వరదల్లాగా కొట్టుకెళ్ళిపోతాయి. అందుకని ఇది చాలా దుఃఖాన్ని కలిగించింది బీహార్ వాళ్ళకి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్. మనకి బీహార్ అనేది చాలా ఇంపార్టెంట్గా హిస్టారికల్ ప్లేసెస్. మన ఇండియాలో ఫస్ట్ కింగ్డమ్ని మనం మగధా కింగ్డమ్ అంటాం. ఏన్షియంట్ కింగ్డమ్. హిస్టరీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్లో ఫస్ట్ మనం మగధా కింగ్డమ్ అంటాం. ఈ మగధా కింగ్డమ్ ఉన్న స్టేట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటిది బీహార్. ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ ఏముంటాయంటే నలంద యూనివర్సిటీ, వరల్డ్లో ఓల్డెస్ట్ యూనివర్సిటీ కింద మనం నలందాన్ని తీసుకుంటాం. దీన్ని కుమారగుప్తా అనే ఆయన బిల్డ్ చేస్తాడు. మగధ ఫస్ట్ క్యాపిటల్ కింద మనం రాజ్గిర్ని చెప్తాం. వైశాలి, వరల్డ్స్లో ఫస్ట్ రిపబ్లిక్, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్లేస్ మనం రిపబ్లిక్ అంటాం. ఏ కంట్రీ హెడ్ అయితే ఎలక్షన్ మెథడ్లో వస్తాడో ఆ కంట్రీని మనం రిపబ్లిక్ కంట్రీ అంటాం. ఇండియా ఇస్ నోన్ యాజ్ రిపబ్లిక్ కంట్రీ. వై? హెడ్ ఆఫ్ ది నేషన్ ఇస్ నోన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ మెథడ్లో వస్తే ఆ కంట్రీని మనం ఏమని పిలుస్తాం? రిపబ్లిక్ అని పిలుస్తాం. వైశాలి అనేది వరల్డ్లో ఫస్ట్ రిపబ్లిక్ ప్లేస్ అనమాట. పవర్ఫుల్ డైనాసిటీ కింద మనం మౌరియన్ డైనాసిటీ అంటాం. మౌరియన్ డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య. మౌరియన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన ఆయన ఎవరంటే చంద్రగుప్త మౌర్య. మౌరియన్ డైనాసిటీలో మనకు తెలిసిన ఇంపార్టెంట్ కింగ్ని మనం అశోక అంటాం. నెక్స్ట్ కింగ్ గుప్తా డైనాసిటీ. గుప్తా డైనాసిటీ ఎవరు తీసుకొచ్చారంటే శ్రీగుప్తా తీసుకొచ్చాడు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ కింగ్ చంద్రగుప్తా I. చంద్రగుప్తా I. సముద్రగుప్తా ఈస్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఇన్ బీహార్లో ఉన్న రిలీజియస్ కల్చర్గా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే బోధ్గయ అనే ప్లేస్ బీహార్లోనే ఉంది. గౌతమ్ బుద్ధ, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ సిద్ధార్థ. ఒరిజినల్ నేమ్ సిద్ధార్థ, వాళ్ళ మదర్ నేమ్ పెట్టుకున్న తర్వాత గౌతమ్ బుద్ధగా మారిందనమాట. ఈయనకి ఎన్లైట్మెంట్ 33 ఇయర్స్కి ఎన్లైట్మెంట్ అవుతాడు. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానం తెచ్చుకుంటాడు అనమాట. ఎక్కడ జ్ఞానం తెచ్చుకున్నాడంటే బోధ్గయ ప్లేస్లో ఎన్లైట్మెంట్ చెందాడనమాట. అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ని మనం మహాబోధి టెంపుల్ అంటాం. ఎన్లైట్ పొందిన ప్లేస్. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానం తెచ్చుకున్న ప్లేస్ని మనం ఎన్లైట్మెంట్ ప్లేస్ అంటాం. బుద్ధకి ఎన్లైట్మెంట్ వచ్చిన ప్లేస్లో ఒక టెంపుల్ కట్టారనమాట. దాన్ని మనం మహాబోధి టెంపుల్ అంటాం. లార్డ్ మహావీర, వర్ధమాన మహావీర 24th జైన్ తీర్థంకర. జైనిజంలో ఉన్న ఎవరైతే లార్డ్స్ ఉంటారో జైనిజంలో గురించి ప్రీచ్ చేసే వాళ్ళని మనం తీర్థంకరాస్ అంటారు. మొత్తం 24 తీర్థంకరాస్ ఉంటారు. లాస్ట్ ఆయన మహావీర. 23rd వర్ధమాన మహావీర. 4th విక్రమశిల యూనివర్సిటీ. బుద్ధిస్ట్ టైంలో 3rd century 4th centuryలో కన్స్ట్రక్ట్ చేసిన విక్రమశిల యూనివర్సిటీ. ఫస్ట్ యూనివర్సిటీ మనది ఇండియాలో నలంద యూనివర్సిటీ, తర్వాత విక్రమశిల యూనివర్సిటీ.